ఈ మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీలోని అగ్ని మళ్లీ మెల్లగా వెలిగిపోతుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి సింహరాశివారికి సాధారణంగా గడిచిపోయే నెల కాదు. మీరు పుట్టుకతోనే వెలుగు పంచేవారు. మీ ఉనికే ఒక శక్తి. కాని గత కొంతకాలంగా మీలోనే ఒక ప్రశ్న తిరుగుతోంది. నేను నిజంగా నా స్థాయిలోనే ఉన్నానా అని. ఈ ఫిబ్రవరి ఆ ప్రశ్నకు సమాధానం వెతికే నెల. కొంచెం ఆలస్యం, కొంచెం పరీక్షలు, కొంచెం మౌనం. కాని చివరికి మీలోని సింహం మళ్లీ గర్జించే కాలం ఇది. నెల ప్రారంభంలోనే మీ మనసు కొంచెం బరువుగా అనిపించవచ్చు. సాధారణంగా మీరు వెనక్కి చూసేవారు కాదు. కాని ఈ నెలలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఎవరో మీను తక్కువ అంచనా వేసిన క్షణాలు, మీ శ్రమకు గుర్తింపు రాని రోజులు, మీ గర్వాన్ని దెబ్బతీసిన మాటలు. ఇవన్నీ ఒక్కసారిగా మనసులో తిరుగుతాయి. ఇది బాధించొచ్చు. కాని ఇదే మీకు ఇంధనం. ఈ జ్ఞాపకాలు మీను కుంగదీసేందుకు కాదు, మళ్లీ లేచేందుకు వచ్చాయి. ఫిబ్రవరి మొదటివారం మీరు కొంచెం మౌనంగా మారవచ్చు. ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. లోపలే ఆలోచనలు సాగుతాయి. నేను ఇంకేం చేయాలి? నా స్థానమేది? అనే ప్రశ్నలు వస్తాయి. ఇది బలహీనత కాదు. ఇది నాయకుడి లక్షణం. నిజమైన నాయకుడు ముందుకు వెళ్లే ముందు ఒకసారి లోతుగా ఆలోచిస్తాడు. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు బయటకు కనిపించకపోయినా లోపల పెద్ద మార్పులకు బీజం వేస్తాయి. ప్రేమ విషయాల్లో ఈ ఫిబ్రవరి సింహరాశివారికి చాలా సున్నితమైన నెల. ప్రేమలో ఉన్నవారికి గర్వం, అహం పరీక్షకు వస్తాయి. మీరు ప్రేమలో కూడా నాయకత్వం చూపాలనుకుంటారు. కాని ఈ నెలలో ప్రేమ అనేది ఆధిపత్యం కాదు, అవగాహన అని కాలం మీకు నేర్పుతుంది. మీ భాగస్వామి నుంచి మీరు కోరుకునే గౌరవం, శ్రద్ధ లభించకపోతే మీకు కోపం రావచ్చు. కాని ఆ కోపం మాటల రూపంలో బయటకు వస్తే సంబంధం దెబ్బతింటుంది. కాస్త ముదువుగా మాట్లాడితే మీ ప్రేమ మరింత లోతుగా మారుతుంది. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక కీలక క్షణం వస్తుంది. మీ హృదయం నిజంగా ఏమి కోరుకుంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. కొందరికి ప్రేమలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అది భయంగా అనిపించినా నిజాయితీగా ఉంటే మీకు నష్టం జరగదు. ఒంటరిగా ఉన్న సింహరాశివారికి ఈ ఫిబ్రవరి ఒక ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. మీ వ్యక్తిత్వం ఎవరో ఒకరిని బాగా ఆకట్టుకుంటుంది. అది వెంటనే ప్రేమగా మారకపోయినా మీకు మీమీద నమ్మకం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఈ నెల మీరు ఒక కీలక పాత్ర పోషిస్తారు. ఇంట్లో ఎవరో ఒకరి మాటకు బలం అవసరం అవుతుంది. ఆ బలం మీరు అవుతారు. పెద్దలతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ మాటే చివరి మాటగా ఉండాలనే భావన కొంచెం తగ్గించాలి. అందరి అభిప్రాయాలకు చోటివ్వడం మీ గొప్పతనాన్ని తగ్గించదు, మరింత పెంచుతుంది. ఈ నెల చివర్లో కుటుంబంలో ఒక శుభవార్త లేదా ఒక సంతోషకరమైన మార్పు కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో సింహరాశివారికి ఈ ఫిబ్రవరి చాలా ముఖ్యమైనది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. కాని అవి సులభంగా రావు. పని భారం పెరుగుతుంది. ఒత్తిడి కూడా ఉంటుంది. ఇంతా నేనే ఎందుకు అనే భావన రావచ్చు. కాని ఇదే మీ పరీక్ష. మీరు ఈ దశను దాటితే మీ స్థానం మారుతుంది. పై అధికారులు మీమీద నమ్మకం పెడతారు. నెల చివర్లో మీ కృషికి గుర్తింపు లేదా ఒక మంచి మాట వినే అవకాశం ఉంది. అది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొంతమందికి ఈ నెలలో ఉద్యోగ మార్పు ఆలోచన బలపడుతుంది. కాని వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఈ ఫిబ్రవరి పరిశీలనకు, ప్రణాళికకు అనుకూలం. నిర్ణయం తీసుకునే ముందు మీ గర్వం కాదు, మీ భవిష్యత్తు ఏం కోరుకుంటుందో చూడండి. అప్పుడు మీ అడుగు తప్పదు. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ నెలలో పేరు, ప్రతిష్ట చాలా ముఖ్యం. మీరు లాభంతో పాటు గుర్తింపును కూడా కోరుకుంటారు. ఈ నెలలో మీ పేరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. కాని దానికి ముందు కొన్ని అడ్డంకులు వస్తాయి. ఎవరో మీమీద అనవసరమైన మాటలు చెప్పవచ్చు. వాటికి స్పందించకుండా మీ పనితో సమాధానం చెప్పడం మంచిది. నెల మధ్యలో ఒక మంచి ఒప్పందం లేదా కొత్త అవకాశం కనిపిస్తుంది. అది మీ స్థాయిని పెంచే అవకాశం కలిగి ఉంటుంది. డబ్బు విషయంలో ఈ ఫిబ్రవరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల. మీకు డబ్బు రావచ్చు. కాని ఖర్చులు కూడా అంతే వేగంగా జరుగుతాయి. ముఖ్యంగా మీ గౌరవం, మీ ఇమేజ్ కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. అది తప్పు కాదు. కాని పరిమితి అవసరం. అనవసరంగా ఎవరికైనా అప్పులు ఇవ్వడం లేదా హామీలు ఇవ్వడం ఈ నెలలో తగ్గించాలి.
నెల చివర్లో ఒక ఆగిపోయిన డబ్బు లేదా అదనపు ఆదాయం రూపంలో ఓరట కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా సింహరాశివారు ఈ నెలలో గుండె, వెన్ను, రక్తపోటు వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల శరీరం అలసిపోతుంది. మీరు బయటకు అలసట చూపించరు, కాని లోపల మాత్రం శక్తి తగ్గినట్టు అనిపించవచ్చు. కాబట్టి విశ్రాంతిని బలహీనతగా భావించకండి. అది కూడా నాయకత్వ లక్షణమే. ఉదయం సూర్యుడిని చూడటం, కొద్దిసేపు నడక చేయడం మీకు శక్తిని ఇస్తుంది. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి ఆశయం, గర్వం రెండింటినీ పరీక్షించే నెల. మీరు పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు, కాని వాటికి కావాల్సిన క్రమశిక్షణ కొంత తగ్గవచ్చు. ఈ నెలలో మీకు ఒక గురువు లేదా పెద్దవారి మాట దారి చూపుతుంది. ఆ మాటను గౌరవిస్తే మీరు చాలా ముందుకు వెళ్తారు. పోటీ భావన ఎక్కువగా ఉంటుంది. కాని ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి మీతో ఈరోజు మీను పోల్చుకుంటే మీరు గెలుస్తారు. మహిళలకు ఈ నెలలో గౌరవం, స్వాభిమానం చాలా ముఖ్యంగా మారతాయి. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ కావాలని కోరుకుంటారు. ఈ నెలలో అది లభిస్తుంది కూడా. కాని భావోద్వేగంగా స్పందిస్తే పరిస్థితులు చేజారే అవకాశం ఉంది. శాంతిగా, గౌరవంగా మాట్లాడితే మీ శక్తి మరింత పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. అలసటను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ ఫిబ్రవరి మొత్తం సింహరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజమైన సింహం ఎప్పుడూ గర్జించదు. అవసరమైనప్పుడు మాత్రమే తన శక్తిని చూపిస్తుంది. ఈ నెలలో మీకు మౌనం నేర్పుతుంది. అదే మౌనం తర్వాత మీ విజయానికి పునాది అవుతుంది. మీరు తగ్గినట్టు అనిపించవచ్చు, కాని నిజానికి మీరు లోపలే మరింత బలపడుతున్నారు. ప్రతి ఉదయం లేవగానే సూర్యుడిని చూసి ఒక క్షణం కళ్ళుమూసి, నాకు సరైన సమయానికి సరైన వెలుగు ఇవ్వు అని కోరుకోండి. బంగారు రంగు, నారింజ రంగు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తాయి. సంఖ్యపరంగా 1 మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం వేళలు ముఖ్యమైన పనులకు మంచివి. తూర్పు దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీ విలువను ఎవరు తగ్గించలేరు. కాలం కాస్త ఆపినా అది మిమ్మల్ని కూల్చేందుకు కాదు, మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు. మీ వెలుగు తగ్గలేదు, కాస్త లోపలే దాగింది అంతే. సరైన సమయానికి అది మళ్లీ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి. మీ గమ్యం మీను ఎదురుచూస్తోంది. మీకు శుభం కలగాలని, మీ జీవితంలో గౌరవం, విజయం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.